మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి కుజభగవానుడు. ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా కుజుడే. కానీ మేషరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండినను మంత్రివర్యులు కుజుడు అవ్వడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేటువంటిది మేషరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, అంటే ప్లస్ 6 రూపాయలు మిగిలించబోతున్నారు. కారణం ఏమిటి? ఇప్పుడే శని భగవానుడు వీరికి ఏలనాటి శని ప్రారంభమైపోయి సంవత్సరం అవడం వలన ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మమో తెలుసుకొని నియమ నిష్టల ద్వారా సత్ప్రవర్తన ద్వారా వీరికి ఈ సంవత్సరము అంత ఐశ్వర్య భోగదాయకమే అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే ప్రతి మంగళవారం పూట తప్పక ఎరుపు వస్త్రాలు ధరింపచేసి కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోయి సంపూర్ణ రాజ్యాధికారం మీకు చేతికి దక్కి స్థిరత్వం కలిగి వివాహం కాని వారికి వివాహం అవ్వడం, విదేశాల నుంచి రావాలనుకున్న వారికి భారతదేశానికి రావడం, ఉన్నత పదవులను అలంకరిస్తూ ఐశ్వర్యమైన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. అలాగనే 2వ స్థానాధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన, ఆయన సస్యాధిపతి అవ్వడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 3వ స్థానంలో రాజు దేవగురు బృహస్పతి సంచరించడం వలన తల్లిదండ్రులతో, గురువులతో సఖ్యతగా ఉండడం వలన స్థిర చరాస్తులు, వంశ పారంపర్య ఆస్తులతో మీరు విజయాన్ని సాధించబోతారు. కాకపోతే అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో మీరు వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి బంధుత్వాన్ని బంధుత్వంగానే ఉంచగలిగినట్లయితే ప్రేమ, ఆప్యాయత, అనురాగము, రాజసన్మానము, మీకు గజ సన్మానం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఆ 3వ స్థానాధిపతి బుధ భగవానుడు ధాన్యాధిపతి అవ్వడం వలన మీరు వ్యాపారస్తులు అయినట్లయితే వ్యాపార యోగదాయకము, మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన, ఆహార ఉత్పత్తులు, అంటే మనకు డిజిటల్ మార్కెట్లో ఉండబడినటువంటి వ్యాపారాలు, సృజనాత్మకతమైన వ్యాపారాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే 5వ స్థానాధిపతి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ చంద్రుడు